హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫార్మ్స్ అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇది 200 కెపాసిటీ ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ టెక్నాలజీ అండి. ఇది 200. మనం ఇప్పటివరకు ఏంటంటే 300 ఇచ్చాము, హైడ్రాలిక్ లో 600 ఇచ్చాము, 1200 ఇచ్చాము, 2500 ఇచ్చాము. 200 లో కూడా మనం హైడ్రాలిక్ చేసిన ఫస్ట్ మిషన్ అండి ఇది. కస్టమర్ ఏంటంటే చాలా ప్రీమియం గా కావాలి, క్వాలిటీ కావాలి అని చెప్పనేసి ఆయన ఖచ్చితంగా కావాలని చెప్పి చేయించుకున్న ఎగ్ ఇంక్యుబేటర్ ఇది. మీలో ఎవరికైనా కూడా ఇంత క్వాలిటీగా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా లోపల కూడా ఒకసారి మనం వీడియోలో లోపల ఎలా ఉంది ఏంటిది అనేది కూడా నేను ఒకసారి వీడియో చూపిస్తాను క్లియర్గా. ఒకసారి చూడండి. కంట్రోలర్ ప్యానల్ మొత్తం అంతా కూడా మనం డిజైన్ చేసుకున్నదే అండి. మొత్తం అంతా కూడా మన కంట్రోల్ ప్యానల్ మనం డిజైన్ చేసుకున్నది. మొత్తం అంతా కూడా మన బ్రాండ్ ఆద్య ఇంక్యుబేటర్స్ తరఫు నుంచి మనం డిజైన్ చేసుకున్నది. సో దీంట్లో మీరు క్లియర్గా చూడొచ్చు. సెలెక్ట్ కంపెనీకి సంబంధించింది, సెలెక్ట్ బ్రాండ్ది. టెంపరేచర్ ప్లస్ హ్యూమిడిటీ రెండు దీంట్లో ఉంటాయి. అదేవిధంగా లోపల ఎయిర్ సర్క్యులేషన్ ఫ్యాన్, హీటర్ సంబంధించి హీటర్ సపరేట్ స్విచ్, హ్యూమిడిటీ సంబంధించి హ్యూమిడిటీ స్విచ్. అదేవిధంగా హైడ్రాలిక్ టర్నర్ కి సంబంధించి ఆటోమేటిక్ అయితే ఆటోమేటిక్, మాన్యువల్ టర్నింగ్ కాబట్టి మాన్యువల్ టర్నింగ్ అండి. ఇది లాస్ట్ది. అప్ సైడ్ టర్న్ చేసుకోవాలా, డౌన్ సైడ్ టర్న్ చేసుకోవాలనే దానికి ఇది టాగిల్ స్విచ్ అండి. ఇది ఓకేనా. ఇది వచ్చేపాటికి ఎగ్జాస్ట్ అండి. ఎక్సెస్ టెంపరేచర్ కనుక ఓవర్ అయితే కనుక లోపల ఇంక్యుబేటర్ లోపల టెంపరేచర్ ఓవర్ అయితే ఆటోమేటిక్ ఎగ్జాస్ట్ అనేది కూడా దీంట్లో మనకి రన్ అవుతుందండి ఇది. సో బాడీ లోపల కూడా ఒకసారి మనం చూద్దాము. మీకు లోపల వర్క్ లైట్ సంబంధించి సపరేట్గా ఇక్కడ స్విచ్ కూడా ఒకటి ఉందండి. అది కూడా ఆన్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. వాటర్ కంటైనర్ వస్తుందండి ఇది. వాటర్ కంటైనర్ వచ్చేపాటికి మనకి ఈ కార్నర్ లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా టెంపరేచర్ సెన్సార్ వచ్చేసి ఈ కార్నర్ లో వస్తుందండి. ఇది బాగా ఇండస్ట్రియల్ గ్రేడ్ సంబంధించిన ఆర్టీడీ సెన్సార్ అండి. ఇది మన సెలెక్ట్ బ్రాండ్కి హెవీ టెంపరేచర్ సెన్సార్ రెండు కలిపి ఉన్న దానికి వచ్చే టెంపరేచర్ సెన్సార్ ఇదే. అదేవిధంగా పక్కన చూసుకున్నట్లయితే ఇది టెంపరేచర్ సెన్సార్. ఓకేనా. టర్నింగ్ వచ్చేపాటికి నేను మీకు ఒకసారి మాన్యువల్ గా నేను టర్న్ చేసి చూపిస్తాను మీకు. ఇది మన ఆటో మోడ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం మాన్యువల్ గా వేస్తున్నాము. అదేవిధంగా టర్నింగ్ కి సంబంధించి చూడొచ్చు మీరు ఎంత స్మూత్ టర్నింగ్ అండ్ స్లో టర్నింగ్ అవుతుందో మీకు దీంట్లో కనిపిస్తుంది. మనకి 45 డిగ్రీస్ యాంగిల్ ఫ్రంట్, 45 డిగ్రీస్ యాంగిల్ బ్యాక్ అలా వెళ్తుంది అనమాట. బాడీ అంతా కూడా ఫుల్ గా గల్వనైజ్డ్ ఐరన్ ఫ్రేమ్ మీద మనం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది బాడీ కూడా మొత్తం ఒక్కొక్క ట్రేలో 102 కెపాసిటీ పడతాయి ఖచ్చితంగా. టోటల్ మిషన్ కెపాసిటీ 204 కెపాసిటీ అండి. లోపల మనం వాడిన ఫ్యాన్ కూడా బ్రాండెడ్ ఫ్యాన్ యూజ్ చేసాం, చైనా ఫ్యాన్ కాదు యూజ్ చేసింది, క్రాంప్టన్ కంపెనీ యూజ్ చేసాము. ఏదైనా కూడా మనం మెటీరియల్ యూజ్ చేసేది ఒక బ్రాండెడ్ మాత్రమే మనం యూజ్ చేస్తామండి. ఓకేనా ఫ్రెండ్స్. మీలో ఎవరికన్నా కూడా ఇంతే క్వాలిటీగా ఎగ్ ఇంక్యుబేటర్ కావాలనుకున్న వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అదేవిధంగా ప్రతిసారి వీడియోలో చెప్పుకొచ్చే డిస్క్లైమరేనండి, మళ్ళీ చెప్తున్నాను. ఎగ్ ఇంక్యుబేటర్ కి సంబంధించి లేదా కోల్డ్ ఫీల్డ్ కి సంబంధించి కానీ ఏ ఫ్రాడ్ అడ్వర్టైజ్మెంట్స్ కి కూడా మీరు ట్రాప్ లో పడొద్దు. ఇప్పుడన్నా ఒక ఎగ్ ఇంక్యుబేటర్ కొనుక్కోవాలనుకున్నా, కోల్డ్ కొనుక్కోవాలనుకున్నా, మీరు వారి దగ్గర ఆడే బేరాలకు బదులు ఆ బేరం ఆడదాం అనుకున్న డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు వాళ్ళ పనిచేసే ఒక కార్ఖానాకి వెళ్ళి చూసుకొని ఏ విధమైన మెటీరియల్ వాడుతున్నారు, ఎంత క్వాలిటీగా వాళ్ళు మెటీరియల్ మెయింటైన్ చేస్తున్నారు, ఇంక్యుబేటర్ పూర్తిగా తయారయ్యి ఒకవేళ ఎవరి దగ్గర అందుబాటులో ఉంటే. ఇప్పుడు మా దగ్గర కూడా ఏంటంటే ఇప్పుడు ఇది డెలివరీ వెళ్ళిపోయింది అనుకోండి, వేరే ఇంక్యుబేటర్స్ ఆల్రెడీ రెడీ అవుతున్నాయి. సో అవి అయితే కస్టమర్కి మనం డెమో చూపించలేము. సో ఇలాగ ఏదన్నా రెడీగా ఉన్న టైంలో మీరు చూసుకున్నప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా వాడే పరికరాలు ఏమేమి వాడుతున్నారు, టూల్స్, కంట్రోలర్ ఏమేమి వాడుతున్నారు, లోపల మెటీరియల్ ఏమేస్తున్నారు, ఇదంతా కూడా పూర్తిగా మీరు దగ్గరికి వెళ్ళి చూసుకొని నచ్చిందనుకోండి ఒక రూపాయి అటుగా మాట్లాడుకొని చేసుకోవచ్చు. అంతేగాని అడ్డగోలు రేట్లకి నేనేదో రైతుల కోసం సాయం చేస్తున్నాను ఎవడు చేయడండి. ఎవడు ఊరినే చేయడు. రైతులకైనా కానీ ఎవరికైనా కానీ ఎవడు కూడా 10 పైసలు లాభం లేకుండా ఏ వస్తువు వాడు ఎవడు అమ్మడు. ఎందుకంటే మీరందరూ వీడియోలు చూస్తున్న వాళ్ళు మా కొత్తగా చూసేటట్లయితే కనుక, ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి మా
యూట్యూబ్ ఛానల్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి మేము ఎన్ని మిషన్స్ డెలివరీ చేస్తున్నాం నెలలో అనేది. మాకే మెటీరియల్ మాకు ఆ రేటుకి వస్తున్నాను అన్నప్పుడు అడపా సంవత్సరానికి ఒకసారి డెలివరీ ఇచ్చేవాడికి అసలు ఇస్తాడో లేదో తెలియనోడికి చెప్తా ఉంటాడు అనమాట. వాళ్ళకి 100 రూపాయలు పడుతుంది, నాకు 5 రూపాయలకే వస్తుంది. ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదండి, నమ్మద్దు. దయచేసి మీరు కొనుగోలు చేయాలి అనుకుంటే కనుక ఎక్కడైనా కూడా బేరం ఆడే డబ్బులతో డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మాట్లాడి వ్యక్తిని కలిసి మీకు నచ్చితే కొనుగోలు చేసుకోండి. ఊరికి నేను మోసపూరితమైన అడ్వర్టైజ్మెంట్స్కి మీరు మోసపోవద్దండి, ఓకేనా. మీకు ఇంక్యుబేటర్కి సంబంధించి ఏదైనా మరిన్ని వివరాలు ఏమైనా కావాలి అనుకుంటే కనుక మన స్క్రీన్ మీద నా నంబర్ ఉంది, దాన్ని కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ధర వివరాలు అయితే నేను ఏది కూడా వీడియోలో చెప్పలేను. ఎందు గురించి అంటే ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే దాదాపు మళ్ళీ ఒక 6 నెలల్లో లేదా 7 నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత మళ్ళీ కాల్ చేస్తే ప్రైసింగ్ దగ్గర డీవియేషన్ అవుతుంది. దీని రేట్ ఏదైనా మీకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ప్రైసింగ్ అయితే నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.